60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. సార్ నమస్తే సార్, రాంప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రాంప్రసాద్ గారు, ఒక 4-5 రోజుల క్రితం ఒక బిజినెస్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ చదివాను. ఇండియాలో సేవింగ్స్ రేట్ అనేది చాలా చాలా తగ్గిపోయిందంట. అంటే ఖర్చు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, ఓ 4 రూపాయలు పొదుపు చేసుకునే వాళ్ళు తగ్గిపోతున్నారంట. అంటే వచ్చింది వచ్చినట్టు లావిష్గా దుబారాగా ఖర్చు పెట్టేసుకుంటున్నారు. దాన్ని ఏదైనా పొదుపు చేసుకొని ఏదైనా సేవింగో ఏదైనా ఇన్వెస్ట్మెంటో చేసుకునే వాళ్ళు అసలు ఎక్కడ కనిపించట్లేదంట. ఎందుకంటారు ఈ సేవింగ్స్ అనే కాన్సెప్ట్ పబ్లిక్గా నచ్చట్లేదు? అసలు ఎందుకు సేవింగ్స్ అన్నా ఇష్టం ఉండట్లేదు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామన్నా ఇష్టం ఉండట్లేదు, పోనీ ఏదైనా ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామని ఇష్టం ఉండట్లేదు? ఎందుకు బాగుపడే పనులు ఏవీ చేయట్లేదు అంటారు? ఆర్టికల్ చదివినని నమ్మొద్దు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. ఆర్టికల్ కరెక్ట్ కాదంటారు మొత్తానికి మీరైతే. ఆర్టికల్ అంటే కూడా ఒకటి రాసేది, ఒకళ్ళు రాసింది ఒకళ్ళు చెప్పింది నమ్మొద్దు. అంటే ఇప్పుడు ఆయన బయట చూసుంటాడు సిచ్యువేషన్స్ ని, ఆయన చూసింది రాశాడు, అది స్టాండర్డ్ కాకపోవచ్చు. సరే ఆర్బీఐ రిలీజ్ చేస్తే కూడా స్టాండర్డ్ కాకపోవచ్చు. ఇప్పుడు ఇండియన్స్ ఆర్ సేవింగ్ లెస్, సేవింగ్స్ పడిపోతే మరి ఎస్ఐపి బుక్ సైజ్ ఎలా 15,000 కోట్లకు పోయింది? ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా, స్పెండింగ్ చేస్తే పోదు కదా. బ్యాంక్ డిపాజిట్స్ తగ్గాయా? లేదు. ఇన్సూరెన్స్ పాలసీలు తగ్గాయా? ఇన్వెస్ట్మెంట్ పాలసీలు తగ్గాయా? మరి ఎక్కడ తగ్గింది? ఇన్కమ్ పెరిగింది, అకార్డింగ్లీ స్పెండింగ్ పెంచుతున్నారు. ఓకే. ఖర్చు పెట్టడం తప్పు కాదు. అసలు ఖర్చు పెడితేనే ఎకానమీ స్ట్రాంగ్ అవుద్ది. ఖర్చు పెడితే ఎకానమీ వీక్ అవ్వదు, నీ ఫ్యామిలీ వీక్ అయింది అడ్డదిడ్డంగా పెడితే, కానీ ఎకానమీ స్ట్రాంగ్ అవుద్ది. ఎకానమీ అంటే ఏంటి సార్? స్టాక్సే కదా, గ్రోతే కదా. ఖర్చు పెడితేనే కదా బిల్డ్ అయ్యేదాన్ని. నువ్వు ఖర్చు పెడితే 10 మందికి సంపాదన, రొటేషన్, మనీ రొటేషన్, మనీ రొటేషన్. నువ్వు స్పెండ్ మనీ, ఖర్చు పెట్టిన అంతా తీసుకెళ్ళి ఒక స్థలం కొనుక్కుంటే ఎవరు బాగుపడతాడా? ఒక ఇల్లు పెద్ద ఇల్లు బాగుపడతాడా? మొత్తం తీసుకెళ్ళి నువ్వు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే బాగుపడతాడా? బాగుపడ్డు. ఖర్చు పెడితేనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది, ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఖర్చుతూనే ఉన్నాయి. సో ఖర్చు పెట్టడం తప్పు కాదు. అయితే నువ్వు ఏ డబ్బు ఖర్చు పెడుతున్నావు అది ఇంపార్టెంట్. రాబోయే డబ్బు ఖర్చు పెడితే ఇంకా అది సూసైడ్తో సమానం. నీ దగ్గర ఉన్న డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకో. అసలు ఒక వ్యక్తి ఎంత గొప్పగా ఖర్చు పెడితే అంత గొప్పగా సంపాదిస్తాడు. ఎప్పుడు వాడు సంపాదించిందే ఖర్చు పెట్టుకోవాలి, రాబోయేదాన్ని ఖర్చు పెట్టకూడదు. కార్డు వాడకుండా, ప్లాస్టిక్ కార్డు అంటే క్రెడిట్ కార్డు వాడకుండా, నీకు వచ్చిన జీతాన్ని నువ్వు ఎంత పెట్టుకుంటావు పెట్టుకో, మంచిదే కదా. పెట్టిందే దక్కుంటా సార్, దాసింది దక్కుతుందా కదా. ఈరోజు ఖర్చు పెట్టిందే కదా నీ లైఫ్, ఎక్స్పీరియన్స్ చేసిందే కదా లైఫ్. సో అలా అని బాధ్యతలు మర్చిపోయి ఖర్చు పెట్టద్దు. ఓకే, రాబోయే రిస్కులను కూడా అర్థం చేసుకొని మనం ఎప్పుడు చెప్పే ఇన్సూరెన్స్లు, బేసిక్ ఇన్సూరెన్స్ లక్షలు కాదు కదా. హెల్త్కి పడేయండి ఒక 40,000 కోటి రూపాయలు కవరేజ్, టర్మ్కి పడేయండి ఒక 30,000 2 కోట్లు కవరేజ్. ఇక పెట్టండి ఖర్చు పెట్టండి, ఎవరొద్దన్నారు. బేసిక్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ తీసుకోవాలి అది కదా. అదే ఇప్పుడు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ డిసిప్లిను, ఫైనాన్షియల్ ప్లానింగు, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ దేనికండి? ప్రశాంతమైన ఆనందమైన జీవితం కాపటండి. అంతేగాని రూపాయి ఖర్చు పెట్టకుండా తినకుండా ధనవంతుల్లో చచ్చిపోవడం కాదు కదా. ఇప్పుడు ఎక్కువ చూస్తే అదే చేస్తారు. మరి ఖర్చు పెట్టదు కదండి, ఏం చేయాలి? అన్నీ దాచుకోవాలా? అలా కాదు. నీ అవసరాలను గుర్తించి వాటికి సరిపడా పెట్టగా మిగిలింది ఖర్చు పెట్టుకు ఎవరొద్దన్నారు. కానీ ఏ ఆలోచన లేకుండా మొత్తం ఖర్చు పెడితే తప్పు. సో ఖర్చు పెట్టడం తప్పు కాదు. ఎంత ఖర్చు పెడితే అంత సంపాదిస్తారు. ఒక అప్పు చేయకుండా ఖర్చు పెట్టిన సంపాదించాలి కదా, అప్పుడు కదా నీ ఆలోచన మారుతుంది కదా. నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే ఇన్కమ్ మారాలి, అదే కదా. సో ముందు దేనికైనా మూలం ఇన్కమ్ అండి. ఎంత పెంచుకుంటే అంత మంచిది. అది పెరగాలంటే నీకు ఆలోచన రావాలా, ఖర్చు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఖర్చు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది నువ్వు సంపాదించిన దాని నుంచి చేయాలి. రాబోయే డబ్బులు తీసి ఖర్చు పెడితే ప్రాబ్లం. సో ఖర్చు పెట్టే హ్యాబిట్ తగ్గించుకోవాలి. ఇంపల్స్ బయింగ్ వద్దు, ఆఫర్లో కొనొద్దు, తప్పే ఉంది. ఒక లగ్జరీ కారు కొనుక్కున్నాడు, ఏసీ కొనుక్కున్నాడు, గుడ్డే కదా, ఇంప్రూవ్ అవ్వాలి కదా మనిషి. సో కాబట్టి ఖర్చుని తప్పని అనకూడదండి. ఖర్చు పెట్టడం తప్పలేదు, పెట్టండి, ఆలోచించి ఖర్చు పెట్టండి, మీ అవసరాలకు ఖర్చు పెట్టండి. అప్పులు చేయకుండా ఖర్చు పెట్టండి చాలు, అప్పులు చేయకుండా ఖర్చు పెట్టండి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే పేపర్ మనీ తగ్గిందో, ప్లాస్టిక్ కార్డు వాడటం మొదలుపెట్టామో, డబ్బు విలువ తెలవట్లా, ఖర్చు మీద ఒక అదుపు లేకుండా పోయింది. ఒకప్పుడు ఒక 1,000-2,000 రూపాయలు డ్రా చేసి
ఆ 100 రూపాయల్లో లేదంటే 500 రూపాయలు చేతితో లెక్క పెట్టి ఇస్తున్నప్పుడు పెయిన్ తెలిసేది, పెయిన్ తెలిసేది. అబ్బా 1000 ఇప్పుడు ఆ పెయిన్ లేకుండా పోయింది. పెయిన్ లేకుండా పోయింది. అంటే వీడి సంపాదన అంత ఖర్చు అంతా కూడా తెలవట్లే. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది మన 1 మంత్ శాలరీకి చిన్న జీతం అయితే 6 times, పెద్ద జీతం అయితే కాస్త అట్లా ఇస్తారు. అంటే ఇప్పుడు ఒక్క నెలలో 6 నెలలు సంపాదించేది ఖర్చు పెట్టవచ్చు. అక్కడ ప్రాబ్లం. మీరు అన్నట్టుగా ఒకప్పుడు శాలరీస్ కూడా క్యాష్ ఇచ్చేవాళ్ళు, కవర్లో పెట్టి పిన్ కొట్టి ఎన్వలప్లో వేసి ఇచ్చేవాళ్ళు. ప్రతి డిపార్ట్మెంట్లో ఒకళ్ళు ఉంటారు శాలరీ చేసేవాళ్ళు. అకౌంట్స్ ఎడ్యుకేషనల్ ఎంఈఓ కానీ అక్కడని ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఎవరు శాలరీ వాళ్ళు. ఆ తెచ్చుకున్న శాలరీతో 1 month బ్రతకాలి కదా. ఒక డిసిప్లిన్ వచ్చేది. చుట్టి, పాలకి చుట్టి, కిరాణా బిల్లు చుట్టి, ఒక ఇంత బండిల్ చేసి సపరేట్ పెట్టేవాళ్ళు. అప్పుడు ఆబ్వియస్గా డిసిప్లిన్, నేను ఖర్చు ఏది, అవసరాలు ఏది, ఇన్వెస్ట్మెంట్ ఏది తెలిసిపోయేది. లెక్క పత్రం ఉండేది. రాగానే ఫస్ట్ చిట్టి అయినా కట్టాలి, 2000 చిట్టి కట్టేశాను. పాలైనా కట్టాలి, 400 కట్టేశాను. స్కూల్ పిల్లల ఫీజులు ఫస్ట్ అది తీసి పెట్టాం, పనామా కట్టాం, ఇది ఎల్ఐసి పాలసీ ప్రీమియం కట్టాం. ఇంకా మిగిలింది ఇది ఎంత సరుకులు, ఎందుకని ఇంత సరుకులు ఈ నెల పండుగ వస్తుంది, పండుగ డబ్బులేవి ముందే రెడీ పెట్టుకునేది. పండుగ డిపాజిట్ 3 నెలల ముందు నుంచి ఖర్చుల్లో తగ్గించి పండుగ ఖర్చులకు తీసి పెట్టేది. ఎప్పుడైతే క్యాష్ పోయిందో అసలు నువ్వు ఎంత ఖర్చు నీకు తెలుసా? ఇప్పుడు ఎంతమంది తెలుసు ఈరోజు ఖర్చు ఎంత పెట్టాము? వెళ్తున్నాం, సింపుల్గా స్కాన్ కొడుతున్నాం, ఫోన్ జేబులో వచ్చేస్తున్నాం. కానీ క్రెడిట్ కార్డు లేకుండా అది కొట్టినా ఓకే. అవును. సో కాంప్రమైజ్ అవ్వద్దు, లైఫ్ని కాంప్రమైజ్ కావద్దు. అలా అని ఈ ఫ్యూచర్ ఇబ్బందులు కొని తెచ్చుకునేంత ఖర్చు పెట్టద్దు. కానీ ఖర్చు తగ్గించిన అనే మాటే రాంగండి. వన్ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ఈజ్ ఎక్స్పెన్సెస్. కాంప్రమైజ్ అవసరం లేదు. నేను అనేది ఒకటే, సాధ్యమైనంత మంచి ఇంట్లో ఉన్నారా ఫస్ట్, కంఫర్టబుల్ లైఫ్ ఆస్వాదిస్తున్నావా లేదా, అది సొంతదా రెంటెడ్ సంబంధం లేదు. బెస్ట్ హౌస్లో ఉన్నావా, బెస్ట్ కార్లో తిరుగుతున్నావా, పిల్లలకి బెస్ట్ స్కూల్లో చదివిస్తున్నావా, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ క్లాత్, చాలు. ప్రశాంతంగా ఒక 9-10 hours పడుకుంటున్నావా, 8 hours పడుకుంటున్నావు అని ఏమీ ఖర్చు పెట్టకుండా మొత్తం దాచుకోనీడు. ఎందుకండి, ఎవరికి పెడతాడు? లేదు కదా, మనకు ఉంటాయి కదా కొన్ని ఫార్ములాలు. మంత్లీ 10,000 పెడితే 40 ఏళ్ళు కడితే ఎన్ని కోట్లు అవుతాయి? 100 ఈజీ అంటాడు. అప్పటికల్లా నీ బోన్స్ కలిసిపోతాయి ఆ భూమిలో, నీ ఎముకలు కూడా భూమిలో కలిసిపోతాయి. అప్పుడు 100 ఉంటే ఎందుకు, 500 ఉంటే ఎందుకు? ఇవి ఎంజాయ్ ద లైఫ్. ఈ రోజున ఎంజాయ్ చేయండి. రోజు పబ్కి వెకేషన్ కానీ కాదు, కానీ కాకుండా క్వార్టర్లీ వెకేషను, ఇంకేమైనా ఉంటే వీక్లీ, మంత్లీలు, అంతేగాని రోజు కాదు. ఖర్చులను మాత్రం తగ్గించుకోమని చెప్పడం తప్పు. అందుకే నేను ఎప్పుడు మీరు ఎంతమంది కూడా అడిగాను, నేను లాస్ట్ ఇయర్ ఖర్చులకు టిప్స్ అంటే నేను చెప్పి వద్దు, ఖర్చులు పెట్టుకోండి, వదిలేయండి. ఖర్చులు పెట్టుకోవాల్సిందే. సో ఖర్చు పెడితేనే మీరు ఎకానమీకి దోహదపడుతున్నారు. ఎకానమీ గ్రో అవుతుంది. ఖర్చులు తగ్గించుకుంటే ఎకానమీ గ్రో కాదండి. ఓకే, అది అంటే ఖర్చుల గురించి మనం చెప్పడానికి ఏం లేదు. ఇష్టం వాళ్ళది ఖర్చు పెట్టుకోండి, వెచ్చలివిడిగా పెట్టుకోండి, తప్పులేదు. కానీ అప్పు చేసి పెట్టకండి, బాధ్యతలు మర్చిపోయి పెట్టకండి. ఎవరి గురించి పెడతాం ఖర్చు, మన గురించి మనం పెట్టుకుందానికి ఆలోచన ఏంటి? 10 మందికి నువ్వు చేస్తే తప్పు, కానీ నీ ఫ్యామిలీకి నువ్వు చేసుకుంటే తప్పు ఉంది. అది చేసుకోండి, ఏం తప్పు లేదు. వెచ్చలివిడిగా ఖర్చు పెట్టుకోండి, తప్పేమీ లేదు. అంతే సార్, ఏం చేయాలి అంతే చెప్తారు. సో మొత్తానికి ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ అప్పులు చేసు, లేదంటే మన రెస్పాన్సిబిలిటీస్ని పక్కన పెట్టి, అంతే. అలా కాకుండా మనకి పనికొచ్చేది, బెటర్మెంట్ కొరకు, ఫ్యామిలీ ఆనందం కొరకు పెట్టుకోండి. రైట్. తప్పేం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. మొత్తానికి బిజినెస్ మ్యాగజైన్లో వచ్చిన ఆర్టికల్ని అలా చింపి ఇలా వేసేసారు. అంత లేదులేండి, వేసేసారు అంతే. లేదు, నేను చాలా మంది చెప్తాను. ఎందుకు ఇంత క్లియర్గా ఏం చెప్పారంటే, ఐ గెట్ పీపుల్, క్లయింట్ వస్తాడు, 1,90,000 టేక్ హోమ్ సాలరీ ఉంది, ఇప్పటికే కారు కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నాడంట. ఎందుకు సార్ ఆలోచిస్తున్నారన్న? సార్ మీరే చెప్తారు కదా సార్, కారు డిప్రిషియేటింగ్ అసెట్ అన్నారు కదా అన్నాడు. ఎవడు చెప్పాడు కారు డిప్రిషియేషన్ అని? లైఫ్ డిప్రిషియేషన్ అసెటే. మరి ఎన్ని చేద్దాం, ఈరోజు క్లోజ్ చేద్దామా? దేవుడిచ్చిన జీవితమే గ్యారెంటీ లేదు. మరి అప్పుడు కారు తగ్గుతారు ఎందుకంటావు? కాదు, ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళేస్తే ఇంటికి వెళ్తామన్న దానికి నమ్మకం లేదు. మరి కారు డిప్రిషియేషన్ ఎలా అంటావు? మనిషి తయారు చేసిన కారే ఉంది. కారు ఇచ్చే ఎక్స్పీరియన్సే నీ లైఫ్కి అప్రిషియేషన్. అంతే కదా, ఆబ్వియస్ గా. అవును, సేఫ్టీ పెరుగుతుంది, కంఫర్ట్ ట్రావెల్ ఉంటుంది ఫ్యామిలీతో. ఇది సో అంటే ఎఫర్డబిలిటీ లేనప్పుడు అప్పు చేసి కొనుక్కో, నీ శాలరీకి నువ్వు కొనాల్సిందే. అప్పు చేసుకుని ఇబ్బంది పడకూడదు. అయితే నేను చాలా మంది చెప్పాను, కారు కొన్నాక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, కారు లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం చెప్పాను. అంటే ఆ శాలరీకి 20,000 శాలరీ అని ఆ మాట చెప్పను కదా, అంతే. సో అది ఖర్చు అంటే ఎట్లా సార్? ఖర్చు అంటే ఎలా? అంటే ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ మధ్య
2-3 బిజినెస్ మ్యాగజైన్స్ చదివాను. ఇలా ఒక రిపోర్ట్ ఉంది, ఇలా ఒక డేటా సర్వే ఉంది, సేవింగ్స్ తగ్గిపోతున్నాయి ఇండియాలో, స్పెండింగ్ ఎక్కువైపోతుంది. మంచిదే కదా, ఎవడో ఒకడు హ్యాపీగా చచ్చిపోతున్నాడు. సార్ దీని గురించి కొంచెం ఇండెప్త్గా మాట్లాడదాం, మనం కూడా తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో ప్రేక్షకులకి దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి, థ్యాంక్స్.